భారత యువ బ్యాటర్ శుభమన్ గిల్ జట్టులో మరీ కోహ్లీ అంతటి ఆటగాడు అవుతాడు అని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా గిల్ 3 ఫార్మాట్లలో ఆడుతుండటంతో అతనే భారత భవిష్యత్ అనే చర్చలు జరిగాయి. కానీ గిల్ ప్రదర్శన గత కొన్ని మ్యాచ్ల్లో గొప్పగా ఏమీ లేదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులోనూ విఫలం కావటం అభిమానులను నిరాశకు గురిచేసింది. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య 2వ టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పుడు ఆ మ్యాచ్లోనూ ఆ తర్వాత వచ్చే సిరీస్లోనూ మంచి ప్రదర్శన ఇవ్వకపోతే ఇతర క్రికెటర్లు అతడి స్థానాన్ని భర్తీ చేసేస్తారని సీనియర్ ఆటగాడు దినేష్ కార్తిక్ వ్యాఖ్యానించాడు. మరీ ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్ తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నాడు. ఇప్పుడు శుభమన్ గిల్ స్థానమే ప్రశ్నార్థకంగా మారేలా ఉంది. అంచనాలకు తగ్గట్టుగా ఆడటంలో అతడు విఫలమవుతున్నాడు. 20 టెస్టుల తర్వాత కూడా సగటు 30కి అటూ ఇటుగా ఉంటే మాత్రం స్థానంపై పునరాలోచించుకోవాలి. అలాంటి సమయంలో అదృష్టం ఉంటేనే జట్టులో ఉండేందుకు అవకాశం ఉంది. ఈ సీజన్లో జరిగే టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన చేయకపోతే మాత్రం మేనేజ్మెంట్ దృష్టి సారించే అవకాశాలు లేకపోలేదు. దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్ భారీగా పరుగులు చేసి సిద్ధంగా ఉన్నారు. సర్ఫరాజ్ త్వరగా జట్టులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మిడిల్ ఆర్డర్లో రజత్ కూడా బలమైన పోటీదారు. అందుకే గిల్ ఇక నుంచైనా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టాలి అని డీకే విశ్లేషించాడు.